మిత్రులారా, ఈరోజు మేము 447 సర్వే నంబర్ బండిగిరి దానికి సంబంధించినటువంటి ల్యాండ్ కబ్జా చేస్తున్నారనేది ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా ఎమ్మెల్యే గారు కూడా తప్పుడు సమాచారం ఇచ్చి నిన్న ఎమ్మెల్యే గారు కూడా ఇది కబ్జా చేయడం జరిగింది, జయరామ్ రెడ్డి చేసినాడని చెప్పి అన్నారు. యాక్చువల్గా ఇది 1995లో కత్తి కృష్ణమ్మ రిజిస్టర్ చేసుకుంది వాళ్ళ దగ్గర. ఎవరు శివన్న, శేషన్న, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, శ్రీరాములు, వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ డాక్యుమెంట్ ద్వారా ఈమె కత్తి కృష్ణమ్మ ఈమె పొందడం జరిగింది రిజిస్టర్ ద్వారా. దాని తర్వాత వాళ్ళు ఏం చేశారంటే 2020లో కోర్టుకు పోయినారు, ఏమని మేము అమ్మలేమని. కోర్టుకు పోయితే కోర్టులో మా కోర్టుకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఫస్ట్ జిల్లా కోర్టులో వాళ్ళు ఎవరికి అమ్మొద్దు, అమ్మకాలు బంద్ చేయాలా, లావాదేవీలన్నీ బంద్ చేయాలని చెప్పి కోర్టులో వాళ్ళు చేయడం వల్ల జిల్లా కోర్టు ఏం చేసిందంటే ఇది 2020లో 21లో ఈ గుడిసె కృష్ణమ్మ లావాదేవీలు అమ్ముకోవచ్చు అనే జడ్జిమెంట్ జిల్లా కోర్టు ఇచ్చింది. తర్వాత హైకోర్టు కూడా జడ్జిమెంట్ ఒకటి ఇచ్చింది. ఈ 2 జడ్జిమెంట్లు వచ్చినాయి. తర్వాత రిజిస్టర్ ద్వారా వాళ్ళు ఈమె కొనుక్కోవడం జరిగింది. ఇవన్నీ ఉన్నా కూడా ఈ ల్యాండ్ మీద ఇంతకుముందు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా అక్కడ ఉన్నటువంటి రిజిస్టర్లు చెప్పి రెడ్ మార్క్ వేయించడం జరిగింది. మేము ఈ కోర్టు సంబంధించినటువంటి జడ్జిమెంట్లన్నీ కూడా చూపించి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ నుంచి ఆ రెడ్ మార్క్ వేయించడం జరిగింది. మళ్ళీ నిన్నటి దినము మన ఎమ్మెల్యే గారు ఈ ఏదైతే లెటర్ రాసి మేము రిజిస్టర్లు జరగకుండా లెటర్ రాస్తానని చెప్పినాడు. అయితే జిల్లా కోర్టు, హైకోర్టు 2 కూడా ఒక డైరెక్షన్ ఇచ్చింది. నేను కూడా ఎమ్మెల్యే గారిని మేము కలిశాము. ఎమ్మెల్యే గారు కూడా ఏం చెప్పారంటే, పూర్తి నేను స్టడీ చేయలేదు, దాన్ని స్టడీ చేస్తాం, ఎవరికి న్యాయం అంటే వారికి న్యాయం చేస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఒక హక్కు, ఈ భూ ఆధునిలో భూ కబ్జా జరుగుతుందనే నెపంతో అసలు హక్కుదారులకు అన్యాయం జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉండదని చెప్పి అందరి మీద ఉండేది. న్యాయం అనేది అందరికీ ఉండాలి కదా. ఏదైనా చట్ట విరుద్ధంగా ఉంటే తగిన చర్యలు ఎవరైనా తీసుకోవచ్చు. దానికి మేము అందరూ కూడా సిద్ధంగా, చట్టానికి చట్టం దృష్టి అందరూ సమానులు కాబట్టి కోర్టు తీర్పులు ఇచ్చిన మళ్ళీ ఆపేస్తామని చెప్పడం అనేది సబబు కాదనుకుంటున్నాం మేము. అందుకోసమే మేము వీళ్ళు హక్కుగా పొందినటువంటి దాన్ని కబ్జా వీళ్ళు చేయలేదు. కబ్జా వీళ్ళు చేసేటోళ్ళు కాదు కదా. దౌర్జన్య పరులు చాలా మంది ఉంటారు. వాళ్ళందరిని వదిలి ఈ అమాయకులైనటువంటి ఫ్యామిలీ మీద అనేక రూపాల దాడులు, ఎస్సీ కేసులు, రకరకాల ఆస్తి కలిగి ఉండడమే, ఒక బీసీ కులానికి సంబంధించినటువంటి వాళ్ళ ఈ ఆస్తి కలిగి ఉండడమే తప్ప చట్టబద్ధంగా ఆస్తి కలిగి ఉండొచ్చని చట్టం చెప్తున్నా, ఇక్కడ ఆచరణ రూపంలో అనేక రూపాలు ఇబ్బందులు పెడుతున్నారు. వీళ్ళు ఏ రాజకీయ పార్టీలో లేరు, కానీ ఆస్తి కలిగి ఉండడమే ఒక తప్పుగా భావించుకున్నటువంటి కొంతమంది నాయకులు, పెత్తందారులు, రౌడీలు వీళ్ళ మీద అనేక రూపాయలు దాడులు చేస్తున్నారు. అవి ఆపాలని చెప్పి మా పార్టీగా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు నేను. వీళ్ళకి ఎటువంటి అన్యాయం జరిగిన వాళ్ళకి అండదండాలుగా ఉండాలని చెప్పి అందులో వచ్చి మా క్యాస్ట్, మా బంధువులు మా వాళ్ళకి మేము సేవ్ చేసుకోలేకుండా ఎట్లా అనేది ఒక ఇంత అన్యాయం జరిగిన వాస్తవంగా మేము ఇంతకుముందు సబ్ రిజిస్టర్కి చెప్పినాం, మీ మీడియా ముఖంగా జడ్జిమెంట్ ఉందని చెప్పినాము, వీళ్ళు అంత కరెక్ట్ ఉంది, డాక్యుమెంట్ ఉన్నాయని చెప్పినాము. మళ్ళీ ఇంకొకసారి ఎమ్మెల్యే దగ్గర పోయి ఎమ్మెల్యేకి ఏం చెప్పారో తెలియదు, కానీ ఎమ్మెల్యే గారు కూడా విలేకరుల సమావేశం తెచ్చి చెప్పడం మీరు అందరూ కూడా ఈ డాక్యుమెంట్లను కూడా పరిశీలించాలి. ఇది మీడియా కాబట్టి మీరు ఇది మల్లేష్ అనే ఆయన, మల్లికార్జున అనే ఆయన కోర్టులో అఫిడవిట్ ఇచ్చారు. 447 సర్వే నంబర్ మేము అమ్మినాము, మాకు సంబంధం లేదని చెప్పే పత్రం ఇది. మళ్ళీ నిన్న ఎమ్మెల్యే పక్క నుండి మేము అమ్మలేదని చెప్పి ఆయన విలేకరుల సమక్షంలో చెప్పడం జరిగింది. ఇది ఎవరు తేల్చాలా న్యాయాన్ని? మీరు కూడా మీడియా ప్రతినిధులందరూ కూడా దీంట్లో ఏమైనా తప్పులుంటే మేము బాధ్యులమవుతాం. మీరు కూడా మాతో ఉండేటువంటి డాక్యుమెంట్లను పరిశీలించండి. న్యాయాన్ని ఇప్పుడు ఆధునిక కోర్టు లేదా సబ్ రిజిస్టర్ ఆఫీసులో కూడా మేము అన్ని కూడా సబ్మిట్ చేసాం, మాకు ఎట్లా హక్కు ఉందని.
ఆయన సబ్ రిజిస్టర్ కూడా మాకు ఆయన నేను ఇదేంటి రెడ్ మార్క్ పెట్టుకున్నా తప్పు అని చెప్పి ఒక లెటర్ కూడా ఇచ్చారు మాకు. అన్ని రికార్డుగా ఉన్న మమ్మల్ని ఈ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని చెప్పి దయచేసి వీళ్ళకి న్యాయం జరిగే విధంగా మీరు అందరూ కూడా మనతో మీరు మీరు మేమందరూ కలిసి న్యాయం అందించే విధంగా మనం చూడాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ కూడా ఈ యొక్క ఉన్న నిజాన్ని ప్రజాబాహుళ్యానికి చెప్పాలని చెప్పి ఇది రామచంద్రప్ప నాయన మాకు 95లో చనిపోతే 91లో చనిపోయినాడు. అమ్మకోకుండా ముందే చనిపోయినాడు. ఒక డెత్ సర్టిఫికేట్ సృష్టించారు, ఫేక్ డెత్ సర్టిఫికేట్. అంటే 95లో మేము కొంటే 91లో ఆయన చనిపోతే మేము ఆయన చనిపోయినాక మేము రిజిస్టర్ చేసుకున్నట్లు కదా అనే ఒక ఫేక్ ప్రచారాన్ని లేదా ఆ రోజు శ్రీటౌన్ సిఐ శ్రీరాములకి ఇవన్నీ చూపించి వీళ్ళ మీద కత్తి ఆంజనేయుల మీద 2019 420 కేసు పెట్టించారు. 420 కేసు కత్తి ఆంజనేయులు కత్తి రవి మీద పెట్టారు. ఈ 2 కేసు వాళ్ళు పెడితే వీళ్ళతో ఉన్నటువంటి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా సిఐ శ్రీరాములకి సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళు సిఐడి ద్వారా విచారణ చేయించి ఇవి ఒరిజినల్ డాక్యుమెంట్లు అని చెప్పించినటువంటి మీరందరూ ఇవన్నీ డీటెయిల్గా మీరు ప్రజాబాహుళ్యంకి అందరికీ నాయకుల దృష్టి కూడా తీసుకుపోతే బాగుంటుందండి. ఇంత అన్యాయం చేస్తే ఎట్లా? ఒక 1992లో చనిపోయిన ఎట్లా అందరికీ నా యొక్క నమస్కారాలు. ఇప్పుడు నిన్న డాక్టర్ పార్థసారథి గారు ఏమన్నారంటే ఇది 447 సర్వే నంబర్లో కబ్జా చేసి అన్నారు. 447 సర్వే నంబర్లో మా అమ్మగారు నా భూమిని 2 ఎకరాల 70 సెంట్లు మా అమ్మ భూమి కొనిన తర్వాత మాకి ఇక్కడ డిస్ట్రిక్ట్ కోర్టు ఆర్డర్ కాపీగానే ఉంది, తర్వాత హైకోర్టుకి ఆర్డర్ కాపీగానే ఉంది. 2 ఆర్డర్ కాపీలు ఉన్నా కానీ ఆయన సబ్ రిజిస్టర్ ఆఫీస్లో నా లెటర్ రాసి పంపిస్తాను, మళ్ళీ కలెక్టర్ రాసి పంపిస్తాను, డిస్ట్రిక్ట్ కలెక్టర్ రాసి పంపిస్తాను, తర్వాత ఎంఆర్ ఆఫీస్ పంపిస్తానంటే ఎట్లయితుంది చెప్పండి? ఇప్పుడు మేము అది కొన్న భూమిని, అది మేమేమి కబ్జా చేసిన భూమి కాదు. అయినా కానీ వాళ్ళ పేర్లు ఎత్తున్నారు. ఎవరు? సాయి ప్రసాద్ రెడ్డి అన్న పేరు, తర్వాత జయరాం రెడ్డి పేరు, వీళ్ళందరూ దీంట్లో ఏం సంబంధం చెప్పండి? ఇది మాకు సంబంధించింది భూమి. ఇది వాళ్ళే మాకు ఇంతకు ముందే కానీ మాకు చాలా 455 సర్వే నంబర్లో కానీ చాలా సతాయిస్తున్నారు వాళ్ళు మాకు. మేము దాంట్లో ప్లాట్లు వేసి లేఅవుట్ ప్లాట్లు వేసి అవంతా ఇది చేస్తుంటే కానీ వీళ్ళు ఫేక్ గా డెత్ సర్టిఫికేట్ పుట్టించి ఇది చేసినారు. వీళ్ళకి మాకు ఎటువంటి సంబంధమే లేదు అసలుకి. దీంట్లో వీళ్ళకి ఏం హక్కు ఉండదుగా. ఆయన మల్లికార్జున నిన్న మాట్లాడినారు కదండి, ఆయన ఏమని చెప్పినాడు? ఇది రామచంద్ర భూమి, రామచంద్రకి హక్కు చెందాలని చెప్పినాడు. మళ్ళీ ఈయన కోర్టులను ఎట్లా ఒప్పుకున్నాడు? ఈయన 447 సర్వే నంబర్ కత్తి ఆంజనేయులు కత్తి కిష్టమ్మకే చెందాలని కలిసి ఈయన కోర్టులను ఒప్పుకున్నాడు. మళ్ళీ ఇప్పుడు వచ్చి కలిసి నా భూమి అని యా విధంగా చెప్తాడు చెప్పండి? కన్వర్షన్ కానీ అయిపోయింది. ఇది 2020లోన కన్వర్షన్ అయిపోయింది. ఒక్కొక్కరికి 60 సెంట్లు ఆల్రెడీ అమ్మేసినాము. ఇప్పుడు మా ప్రాపర్టీ ఇది 30 సంవత్సరాల ప్రాపర్టీ. ఇప్పుడు వచ్చి కలిసి నాది అంటే ఎక్కడి నుంచి ఉంది వాళ్ళది ప్రాపర్టీ? అంతా ఆల్రెడీ అమ్మేసినాం మేము, ఏం లేదు అక్కడ. ఇప్పుడు వీళ్ళు వచ్చి కలిసి మాది అంటే ఎలా చెప్పండి? మీరే చెప్పండి. ఎవరన్నా మేము కొన్న ప్రాపర్టీని అది మాది అంటే ఎట్లయితుంది? ఆల్రెడీ మా మదరు చీరల వ్యాపారం చేసి కాసి మా ఫాదర్ వచ్చి డాక్యుమెంట్ రైటర్గా పనిచేస్తున్నాడు. మేము సొంతంగా డబ్బులు పెట్టి కొన్న భూమి అది. మనం కబ్జా చేసింది కానీ ఒక రాజకీయంలో కానీ దాంట్లో కానీ ఏ దాంట్లోనే లేము. మీరు కానీ చూస్తున్నారు కదా, మేము ఎట్లని కనిపిస్తున్నామా? ఏ విధంగా కనిపిస్తున్నామా చెప్పండి మీరే? ఏం లేదు కదా. వాళ్ళు అంతా క్రియేట్ చేసి కానీ మా పైన బజార్లో బాగా నలుగురిలో బాగా బతికే వాళ్ళని ఇంత మర్యాద చేసి ఇది చేస్తున్నారు వాళ్ళంతా. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు కత్తి రవి, మా నాన్న పేరు కత్తి ఆంజనేయులు, మా అమ్మ పేరు వచ్చేసి కత్తి కిష్టమ్మ. ఓకే, థ్యాంక్ యూ. అప్పుడు మేము కష్టపడి మేము కొన్నామంతా చీరలమ్మి కష్టపడి మా ఇంటైనా పత్రాలు రాసి అన్ని చేసి మేము కొనింది. వాళ్ళకి అన్యాయంగా పాల్గొనలేము మేము, అంతా అన్యాయస్తుల వాళ్ళంతా. ఇప్పుడు మధ్యలో మేమంతా కొన్నాక వాళ్ళ నాయన చనిపోయినాక వస్తే ఎట్లా? ఆ పిల్లోడు కూడా పుట్టలేకుండా 30 సంవత్సరాల కొనేది.
ఇప్పుడు కాదు అది కొనిందే, 30 సంవత్సరాలు కొనింది అది. ఇప్పుడే వచ్చి నాది నీదంటే ఎట్లయితే మేము కదా ఊకున్నాము, ఇంకోరైతే వాళ్ళు అన్నీ అక్కడ పరిస్థితి. కృష్ణమ్మ.